తర్వాత బుద్ధుడు అన్నాడంట, ఇప్పుడు దాకా అన్నావు కదా మాటలు అవి ఎవరికి అని చెప్పేసి. ఎవరికైనా ఆయన తీసుకోలేదు, అప్పుడు ఆవిడకే వచ్చాయి. అట్లా మనం ఏం తీసుకోక్కర్లా, అడగడం మన బాధ్యత అంతే. వాళ్ళు ఎంత ఇవ్వండి, వాళ్ళకి తెలియదు కాబట్టి అంటారు. మనం కూడా ఆ ప్లేస్లో ఉన్నప్పుడు అలాగే. ఒకప్పుడు ధ్యానం అంటే మేము కూడా నమ్మేవాళ్ళం కాదు. మా పక్కన ఆవిడ వచ్చి చెప్తూ ఉంటే ఆవిడ అక్కడి నుంచి వస్తే పారిపోయింది. 2008 నుంచి ప్రతిసారి ముందే చూసాము. 12 నుంచి మేము కూడా డొనేషన్లో చేసాము, డైనింగ్లో చేసాము, ఇక్కడ మీడియా దగ్గర చేసాము. హలో మాస్టర్స్, పిరమిడ్లో డ్యూటీ చేసిన వాళ్ళందరూ సేవాదళ్ కార్యక్రమం ఇది. వీళ్ళందరూ చేసారు. చిన్న సన్మాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆగస్ట్ వచ్చిందంటే ఓపెన్గా చెప్పాలంటే సో అందరు ఆంటీలు జాయిన్ చేస్తారు. ఆంటీకి ఒక్కదానికి ఇబ్బంది కాకూడదు అన్నట్టు అందరం కలిసి చేస్తారు. తిరుపతిలో కూడా మన ధ్యాన మహాయాగం జరిగింది కదా, చాలా గొప్పగా జరిగింది. అక్కడ కూడా వెళ్ళాము, 7 days అక్కడ కూడా వర్క్ చేసాము. చాలా 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 గొప్పగా టైం ఇచ్చారు. అంటే వాళ్ళ సార్ పేరు రాముల్ గారు. ఆ 3 days టైంలో మాకు అన్నీ సెట్ చేసుకోవడము, పిల్లల్ని మాట్లాడుకోవడము, సోల్గా ఈ రోజుకి తిరుపతి పుట్టాలేము అన్నీ చూసుకుంటున్నారు. ఇంకా ఆయన